అభిఫింటాక్స్. ఆ ఆడియో ఎంత గలీజ్గా ఉందంటే అమ్మ అలీ బూతులు తిట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కెరియర్ లేదు, మీ నాన్న కెరియర్ని నువ్వు అడాప్ట్ చేసుకున్నావు, జనాలు నిన్ను ఆదరించారు, నువ్వు కెరీర్ గురించి మాట్లాడతావు. బంగారం కొనిస్తేనే భార్య ఉంటుందంటే అది నిజమైన భార్య కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ఉంటే భార్య భర్తల మధ్యలో ఏమైనా కొనుక్కుంటారు, ఏమైనా లైఫ్ సెట్ చేసుకుంటారు. ఏం లేని స్థితిలో నుంచి కూడా రిచ్గా ఎదిగే కపుల్స్ చాలా మందిని చూస్తున్నాం మనం. నిజంగా బంగారం కొనిస్తేనే భార్య ఉంటుంది అనుకుంటే అది ఉండాల్సిన అవసరం లేదు. బాయ్స్ నేను చెప్తున్నా కదా, అట్లాంటి గర్ల్ ఫ్రెండ్స్ కూడా మీకు అవసరం లేదు. గిఫ్ట్లు కొనిస్తాము, మెయింటెనెన్స్ ఇస్తామంటే మీతో మాట్లాడతామని టైం పాస్ కుంటే అది విడిచిపెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళు మీకు అవసరం లేదు, అలాంటి వాళ్ళు మీకు పనికిరాదు కూడా. ఈ రోజే బ్రేకప్ చెప్పేసేయండి, ఈ రోజు విడిచిపెట్టేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మీ మొగుళ్ళకి చూపించే యూట్యూబ్లో చూపించేసి జనాలను ఆకర్షించవచ్చు, కానీ ప్రోడక్ట్ బాగాలేకపోతే మీరు ఎంత అందంగా ఉన్నా మీరు ఏమి చూపించినా కూడా జనాలు కొనరు. వాళ్ళ నాన్నగారు చేసే బిజినెస్ ఇది. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, అమ్మ కస్టమర్స్ అనేవాళ్ళు దేవుళ్ళు, మనం బిజినెస్ చేస్తున్నప్పుడు కస్టమర్స్ ని గౌరవించి మనం బిజినెస్ చేయాలి. అది వాళ్ళ వీడియోస్ లో కూడా పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారని చెప్పి వాళ్ళు షార్ట్స్ చేసినప్పుడు చాలా మంది ఒక ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఒక్కలే ఉండి ఫ్యామిలీని నడిపిస్తున్నారు, ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఎగ్జాంపుల్ అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యి వాళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకొని నిజంగా సపోర్ట్ చేస్తారు. ఎంత సపోర్ట్ చేశారంటే వీళ్ళు బిజినెస్ టేక్ ఓవర్ చేసిన కొద్ది రోజుల్లోనే 1000 ఆర్డర్స్ వాళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చాయని చెప్తున్నారు. 1000 ఆర్డర్స్ అంటే ఇప్పుడు యావరేజ్ గా వాళ్ళ రేట్ కార్డ్ చూడండి ఎంత ఉంటుందో, చాలా హెవీ రేట్స్ ఉంటాయి. వాళ్ళ యావరేజ్ గా 1000 రూపాయలు పర్ ఆర్డర్ అనుకుందాం. 1000 రూపాయలు పర్ ఆర్డర్ అనుకున్నా కూడా 1000 ఆర్డర్స్ కి 10 లక్షల రూపాయలు వచ్చాయి కొన్ని ఫ్యూ డేస్ లో. వాళ్ళకి అంత హిట్ అయింది బిజినెస్. బట్ ఇంత హ్యూజ్ సక్సెస్ పీపుల్ ఇచ్చినప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. చాలా హైట్స్ కి తీసుకెళ్లిపోయారు ప్రజలు, కానీ మీరు అక్కడే ఉండి ప్రజల్ని తంతారంటే కుదరదు కదా. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఎంత తగ్గించుకొని బతుకుతామనేది ఇంపార్టెంట్. ఎక్కడ తగ్గాలో మనకు తెలియాలి. మీ డాడీ ఇంకా ఎన్నో విషయాలు చెప్పుండొచ్చు, బిజినెస్ సీక్రెట్ ఫార్ములాస్ అవన్నీ చెప్పుండొచ్చు, కానీ ఒక్క విషయం ఎందుకు చెప్పారు, అదే ఇంపార్టెంట్. సో మీ బిజినెస్ తక్కువ కాలంలోనే సూపర్ హిట్ అయిపోయింది. మీ బిజినెస్ ఎలా ఉంది అంటే 3 పూలు 6 కాయలను. కానీ ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత అందరూ ఏమంటున్నారంటే మీ బిజినెస్ 30 బూతులు 60 ఎక్స్పోజింగ్ వీడియోలు అంటున్నారు. నేను మీ దగ్గర చూసిన డిఫాల్ట్స్ ఏంటంటే మీరు సేల్స్ మీద ఫోకస్ చేస్తారు, ఎలా అమ్మాలి, అది కూడా జెన్యూన్ గా కాదు. మీ బాడీలో మీద బట్టలు సరిగా లేకుండా బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేసుకుంటూ మీ ప్రైవేట్ పార్ట్స్ అన్ని వీడియోకి దగ్గరగా చూపిస్తూ అందరిని ప్రజలను ఊరిస్తూ ఆర్డర్స్ పెట్టించుకుంటున్నారు జనాల చేత. మీరు చీప్ బిజినెస్ టాక్టిక్స్ ఇవన్నీ. మనకు ప్రోడక్ట్ అనేది కస్టమర్ కి ఇంపార్టెంట్. ఎలాగలో కొనుక్కొని ఎవడి వీక్నెస్ ఆడితే నిజంగా ప్రోడక్ట్ ట్రై చేయాలనుకున్నాడు, ప్రోడక్ట్ కొనుక్కుంటాడు. మిమ్మల్ని చూసి కొనుక్కోవాలనుకున్నాడు, మిమ్మల్ని చూసి కొనుక్కుంటాడు. తీసుకున్న కస్టమర్స్ అందరూ ఎన్నో షార్ట్స్ చేశారు. మీ వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెట్టారు ఏంటంటే మీ దాంట్లో ఆయిల్ చాలా ఉంటుంది, టేస్ట్ బాగోట్లేదు, ప్యాకేజింగ్ పాడైపోతుంది, రిఫండ్ కావాలని చెప్పినప్పుడు మీరు చాలా హార్ష్ గా రిప్లైస్ ఇచ్చారు. సేల్స్ ని చూసి మీకు మదం ఎక్కేసి కొట్టుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కస్టమర్ సర్వీస్ లో ఫెయిల్ అయ్యారు. ఇంకొక వీడియో కూడా చూశాను, పిక్కిల్స్ క్వీన్ అంట. తొక్కేం కాదు, పిక్కిల్స్ క్వీన్ కాదు, ఎక్స్పోజింగ్ క్వీన్ అని చెప్పండి, బూతులు తిట్టే క్వీన్ అని చెప్పండి. సుమిటాక్స్ చేసింది అనుకుంటా. జనాలు మీ అందం ఒకటే కాదు, మీ నాన్నగారి మాటలకు మీరు కట్టుబడి బిజినెస్ చేస్తారనే నమ్మకంతో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోకుండా తిరగలేదు మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టు బిహేవ్ చేస్తే జనాలు తొక్కబడేస్తారు. చాలా మంది బిజినెస్ వాళ్ళు సేల్స్ లేక సబ్స్క్రైబర్స్ లేక బాధపడుతున్నారు. మీకు లక్షల్లో వేలల్లో ఆర్డర్స్ వస్తుంటే మీకు ఎక్కువైపోయి నిలబెట్టుకోలేకపోతున్నారు. చాలా మంది అనుకుంటారు కదా, మేము అమ్మాయిలము, మా దగ్గర అందం ఉంది, మేము అందంతో అందరినీ కొనేస్తాము అనుకుంటారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక బిజినెస్ ఓనర్స్, మీరు చేస్తుంది ఒక ప్రొడక్ట్ బిజినెస్. ఆ ప్రొడక్ట్ బాగాలేకపోయినా వాళ్ళ కస్టమర్ క్వెరీస్ కి ఆన్సర్ చేయకపోయినా కస్టమర్స్ మళ్ళీ మీ దగ్గరకు రారు. మెయిన్ లెసన్స్ ఏంటంటే మీ ప్రొడక్ట్ అనేది బాగుండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కస్టమర్ అనేది రెస్పెక్ట్ ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే కస్టమర్ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మీరు పేషెంట్స్ కి ఆన్సర్ చేయాలి. ఒకడు 2 క్వశ్చన్స్ అడుగుతాడు, ఒకడు 100 క్వశ్చన్స్ అడుగుతాడు, ఒకడు 1000 క్వశ్చన్స్ అడుగుతాడు. మీ పేషెంట్స్ కి వాళ్ళు పడిపోయి అప్పుడు కొనకపోయినా 6 నెలల తర్వాత అయినా వచ్చి కొనాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీ బిజినెస్ ఎప్పుడు చేసినా సరే ఫీడ్బ్యాక్ తీసుకోండి. రాయలసీమ వాళ్ళు కారం ఎక్కువ తింటారు, తెలంగాణ వాళ్ళు కూడా తింటారు, ఆంధ్ర వాళ్ళు కొంచెం తక్కువ తింటారు. ఈ రీజనల్ వైజ్ గా కస్టమైజ్ చేయండి. అందరికి హై మార్జిన్స్ తో పెట్టేసి నెగిటివ్ టాక్ లో వెళ్ళడం ఎందుకు? తర్వాత మెల్లగా హైక్ చేసుకోండి. ఇంప్రూవ్మెంట్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. డే బై డే నేర్చుకోవాలి. ఫీడ్బ్యాక్ వచ్చిందా, ఆయిల్ ఎక్కువైపోయింది, ఎందుకు ఆయిల్ ఎక్కువైపోయింది, ఇన్వెస్టిగేట్, లిమిట్ చేయాలి. నెక్స్ట్ ప్యాకేజింగ్ పాడవుతుంది, ఎందుకు ప్యాకేజింగ్ పాడవుతుంది, కొరియర్ వారు హ్యాండిల్ చేయట్లేదా, కొరియర్ మార్చండి. పీసులు తక్కువ వస్తున్నారు, వేసే వాళ్ళు సరిగ్గా వేయట్లేదా, మీ వర్కర్స్ సరిగ్గా పనిచేయట్లేదు చూడండి. ఇంత వెయిట్కి ఇన్ని పీసెస్ ఖచ్చితంగా ఉండాలని చూడండి. మైక్రో లెవెల్లో మానిటర్ చేస్తేనే మీ బిజినెస్ హై స్కేల్లో తీసుకెళ్ళగలుగుతారు. లైక్ ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ లో మీరు సాటిస్ఫై అయితేనే మళ్ళీ మీ ప్రోడక్ట్ కొంటారు. లేకపోతే మీ ప్రోడక్ట్ ని 1000 రూపాయలు పెట్టుకుంటాడు, 1000 సార్లు కామెంట్ పెడతాడు, 1000 వీడియోస్ లో 1000 మందికి చెప్తాడు ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి. అలెక్స్ టిపికల్స్ మీ దుకాణం మూసుకోవడానికి కారణం మీ నోటి దూల, మీ పొగరు, మీ తలకెక్కినతనం, మీ రాంగ్ వే ఆఫ్ ప్రమోటింగ్ ద బిజినెస్. దిస్ ఇస్ మై ఒపీనియన్ అబౌట్ అలెక్స్ టిపికల్స్ షట్ డౌన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. దాట్స్ ఎ ఫిన్ టాక్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.